మనిషి జీవితంలో గడియారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సమయానికి సూచిక గడియారం అయితే ఆ గడియారం మనిషి రోజును నడిపిస్తుంది. అందుకే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి గడియారం ముళ్ళుతో పోటీ పడుతుంటాడు. చేతికి గడియారాన్ని పెట్టుకుని మరి సమయంతో కలిసి పరుగులు పెడుతుంటాడు. ఇంట్లో గోడ మీద ఉండే గడియారం జీవిత చక్రాన్ని తిప్పుతుంది. మరి ఇంతలా మనిషి జీవితంలో భాగమైపోయిన ఆ గడియారం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు గంటకు 60 నిమిషాలే ఎందుకున్నాయి? నిమిషానికి 60 సెకండ్లే ఎందుకున్నాయి? ఎవరు వాటిని నిర్ధారించారు? ఎందుకు గడియారంలో 60కు అంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది? 5000 ఏళ్ల నాటి మ్యాజిక్ రహస్యంతో గడియారాన్ని తయారు చేసింది ఎవరు? లెట్స్ వాచ్. మనం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనిని సమయంతో ముడిపెట్టి చూస్తాం. గడియారం వంక చూడకుండా మన రోజు గడవదు. ఇక మన జీవితంలో సమయం ఎంత ముఖ్యమైందంటే కొన్ని సందర్భాల్లో ఓ 5 నిమిషాలు అటు ఇటైనా జీవితమే తలకిందులైపోతుంది. కాబట్టి సమయాన్ని పాటించడానికి గడియారాన్ని జీవితం భాగం చేసుకుంటాం. గడియారం ముళ్ళు గమనాన్ని బట్టి రోజును గడుపుతాం. అయితే కాలచక్రంలో పడి గడియారంలో ఉన్న నిమిషాలు సెకండ్లు ఏంటి? అసలు అవి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి చరిత్ర ఏంటనేది మనం ఎప్పుడు పట్టించుకోం. రోజులో ఎన్నోసార్లు వాచ్ వంక చూసిన నిమిషాల లెక్కన పనులు చక్కబెట్టినా వాటి గురించి మనకు తెలియకపోవడం ఆశ్చర్యం. ఇక ఏ దానికైనా 100 అనేది ఇంచుమించుగా ప్రామాణికంగా ఉంటుంది. రూపాయికి 100 పైసలు, మీటర్కు 100 సెంటీమీటర్లు. కానీ మన గడియారంలో మాత్రం గంటకు 100 నిమిషాలకు బదులుగా 60 నిమిషాలే ఉంటాయి. అదేవిధంగా 1 నిమిషానికి 100 సెకండ్లు ఉండవు. అవి కూడా 60 ఉంటాయి. అసలు ఈ 60 అనే అంకె వెనుక రహస్యం ఏంటి? గంటకు 60 నిమిషాలే ఎందుకు అనే మ్యాటర్కు వస్తే ఇక దీని వెనుక 1 కాదు 2 కాదు ఏకంగా 5000 ఏళ్ల నాటి ఓ మ్యాజిక్ రహస్యం దాగి ఉంది. అది సుమేరియన్ల మేధస్సుకు ప్రతీక. ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్న ఈ గడియారం వ్యవస్థ సుమేరియన్ల మేధస్సు ప్రతిఫలమే. ఆకాశంలో సూర్యుడి గమనాన్ని బట్టి సమయాన్ని సూచిస్తున్న ఈ గడియారాన్ని 5000 ఏళ్ల క్రితమే సుమేరియన్లు తయారు చేశారు. సుమారు 5000 సంవత్సరాల క్రితం మెసోపొటేమియాలో నివసించిన సుమేరియన్లు, బాబిలోనియన్లు ఈ వ్యవస్థను కనుగొన్నారు. మనం ఇప్పుడు 10 ఆధారంగా లెక్కించే డెసిమల్ సిస్టమ్ వాడుతుంటే వారు 60 ఆధారంగా లెక్కించే సెక్సాజిసిమల్ అనే వ్యవస్థను ఉపయోగించేవారు. ఆ పురాతన పద్ధతిని నేటికి మనం అనుసరిస్తున్నాం. ఇక 60 సంఖ్యకు ఎందుకంత సుమేరియన్లు అంత ప్రాముఖ్యతను ఇచ్చారనే విషయానికి వస్తే గణిత శాస్త్రం ప్రకారం 60 అనేది ఒక మ్యాజిక్ నంబర్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక ఉదాహరణకు 10 అనే సంఖ్యను తీసుకుంటే అది కేవలం 2, 5తో మాత్రమే నిశేషంగా భాగించబడుతుంది. కానీ 60 అనే సంఖ్యను 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30, 60 ఇలా మొత్తం 12 సంఖ్యలతో భాగించవచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే సమయాన్ని 30 నిమిషాలు, 15 నిమిషాలు, 45 నిమిషాలు లేదా 10 నిమిషాలు ఇలా ఏ విభాగంలోనైనా ఫ్రాక్షన్స్ రాకుండా సులభంగా లెక్కించవచ్చు. అందుకే బాబిలోనియన్లు ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారు. ఇక కేవలం సమయం మాత్రమే కాదు, గణితంలో వృత్తం యొక్క కోణం 360 డిగ్రీలు ఉండటానికి కూడా ఈ బాబిలోనియన్లే కారణం. 60 సంఖ్యను 6తో గుణిస్తే వచ్చే 360 సంఖ్యను వారు వృత్తాకార కొలతలకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇక ఇది ఖగోళ శాస్త్రంలో గ్రహాల కదలికలను లెక్కించడానికి వారికి ఎంతో సులభంగా ఉండేది. 100 గడిచినా ఇక టెక్నాలజీ మారినా మన పూర్వీకులు కనుగొన్న ఈ 60 మ్యాజిక్ మాత్రం మారలేదు. మన గడియారంలో ముళ్ళు తిరిగే ప్రతిసారి 5000 ఏళ్ల నాటి బాబిలోనియన్ల మేధస్సు మనకు గుర్తుకొస్తూనే ఉంటుంది. మరి గడియారం అంతా 60ను బేస్ చేస్తూ తయారు చేయబడితే కానీ నిమిషం, సెకండ్కు ఆ పేర్లు ఎలా వచ్చాయనేది కూడా నెక్స్ట్ డౌట్. ఇక అవి లాటిన్ భాష నుంచి పుట్టాయి. లాటిన్లో గంటలోని మొదటి చిన్న విభాగాన్ని పార్స్ మినుటా ప్రైమా అనేవారు. అంటే మొదట చిన్న భాగం అదే కాలక్రమేణా మినట్గా మారింది. ఇక నిమిషంలోని తదుపరి విభాగాన్ని అంటే రెండో చిన్న భాగాన్ని పార్స్ మినుటా సెకుండా అనేవారు. అయితే సెకుండా నుండి మనకు సెకండ్ అనే పదం వచ్చింది. ఇది మనం నిత్యం అనుక్షణం ఫాలో అయ్యే గడియారానికి సంబంధించిన విషయాలు. అంటే మన గడియారం పుట్టి దాదాపుగా 5000 ఏళ్ళు అవుతున్నాయన్నమాట.